తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాలను సాధిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు నిధులు నియామకాల హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఈ హామీని నిలబెట్టుకునే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కొడుకు కూతురుకు అధికారం ఇచ్చిన కేసీఆర్ సర్పంచ్లకు మాత్రం అధికారం ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనను సాగనంపేందుకు తెలంగాణ యువత సిద్ధంగా ఉందని అమిత్ షా తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అందులో అమిత్ షాకు 9 ప్రశ్నలను సంధించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యమేంటని ప్రశ్నించారు. పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలో చనిపోయిన రైతుల మరణాలకు బాధ్యులెవరని కూడా ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని అమిత్ షాను డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఇక నిజామాబాద్ పసుపు బోర్డు అంటూ మాట తప్పారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అమిత్ షాకు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సెటైరికల్ గా స్పందించారు. వలస పక్షులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు ఆహారం ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయంటూ విమర్శించారు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికమని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. తెలంగాణకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు ప్రశ్నలు సంధించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత 8 ఏళ్లలో తెలంగాణకు ఐఐటీ, ఐఐఎంతో పాటు మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో ఎందుకు విఫలమయ్యారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. మిషన్ కాకతీయ భగీరథకు 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సు ఎందుకు విస్మరించారో కూడా వివరించాలన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా అని ప్రశ్నించారు. 3,000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారని కూడా నిలదీశారామె. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్ అని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసి కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల్లో కేసీఆర్ పై వ్యతిరేకత ఉందని, హుజూరాబాద్ తీర్పు తెలంగాణ అంతటా రిపీట్ అవుతుందని ఈటెల జోస్యం చెప్పారు. తెలంగాణ కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిదిలా వైసీపీ సర్కార్ తీరుందని మండిపడ్డారాయన. ఓఎన్జీసీ పైప్ లైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం ఇచ్చేది కేంద్రమని, సొంత జేబుల్లో నుంచి ఇస్తున్నట్లు జగన్ వ్యవహారముందని ఆరోపించారు. మత్స్యకారులకు పరిహారాన్ని 6 నెలలుగా తొక్కిపెట్టారని, పరిహారం ఇవ్వకుండా తొక్కిపెట్టడం మోసం చేయడమే అని యనమల తెలిపారు. 3 ఏళ్లలో మీరేం చేశారో చెప్పే ధైర్యం లేదా అని యనమల ప్రశ్నించారు. రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయిందని ఎంపీ జీవెల్ నరసింహారావు అన్నారు. రాజధాని గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. 3 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం పనులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలోనే 80-90% పనులు అయిపోయినా ఇప్పుడు 10% పనులు కూడా పూర్తి కాలేదని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా వదిలేశారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం 1,500 కోట్లు ఇచ్చిందన్న ఆయన, జగన్ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని వ్యాఖ్యానించారు. రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర అభివృద్ధిని ఆపడం సరికాదన్నారు. పనులు చేపట్టాలని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లేఖ రాసినట్లు చెప్పారు జీవీఎల్. నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే ఏపీ సీఎంకి తెలిసిన విద్య అని అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షలు ఎగ్గొడుతున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధమని ఊరూరా మద్యం పారిస్తున్నారని మండిపడ్డారు. సిపిఎస్ రద్దుపై మాట తప్పారన్న ఆయన, ఎంఎస్ఎన్ చారిటీస్ ఆస్తులు వైసీపీ కబ్జా చేస్తున్న విషయం ఏపీ సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత నిరసనలు ఎదుర్కొంటున్నారన్నారు. వరి ధాన్యం, ఉప్పు బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ వర్సెస్
కేంద్ర ప్రభుత్వాలుగా పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటాయి. తెలంగాణ నుంచి మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన రూపంలో కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎఫ్సీఐకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణలోకి తీసుకునే ఈ అవకాశం కల్పించినట్లు కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. పబ్బులు బార్ల నిర్వాహకులకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. నగరంలో పబ్బుల నిర్వహణకు కొత్త రూల్స్ పెట్టారు. ఇక నుంచి రాత్రి 11 గంటలకల్లా పబ్బులు బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మామూలుగా అయితే పబ్బులకు రాత్రి 12 గంటల వరకు సమయం ఇచ్చేవారు. వీకెండ్లో మరో అరగంట అదనపు సమయం తెరిచి ఉంచేందుకు అనుమతి ఉండేది. అయితే ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ కేసులో కొకైన్ లభ్యం కావడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. తక్కువ వయసు వారిని పబ్బు లోపలకు అనుమతించవద్దన్నారు పోలీసులు. సౌండ్ స్థాయిలను పరిమితం చేయాలని ఆదేశించారు హైదరాబాద్ పోలీసులు. విశాఖ గాజువాకలో చిట్టీల పేరుతో మోసం చేసిన గంగా భవానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 కోట్ల మేర మోసం చేసిన భవానీ 5 నెలల క్రితం ఇల్లు వదిలి పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగా భవానీ అరెస్టు విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు క్రాస్ చేస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది. చౌటుప్పల్లోని వలికొండ క్రాస్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా ఢీకొనడంతో ఆటో ట్రాలీ గింగిరాలు కొడుతూ బోల్తా పడింది. అందులోని డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ పక్కనే నిల్చున్న వారు పాదచారులు వెంటనే అప్రమత్తమై తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా కరూపాం ఏజెన్సీలో ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి జియ్యమ్మ వలస మండలం రాజీపేట గ్రామంలోకి ఏనుగులు ప్రవేశించాయి. గ్రామానికి చెందిన పాడి రైతు పడాల సత్యంకు చెందిన పశువుల శాలలో ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో ఓ ఆవు చనిపోయింది. పగలు పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్న ఏనుగులు రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి వస్తున్నాయని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతుంటాయి. కప్పర్ల శివార్లోని పంట పొలాల్లో చిరుత కనిపించింది. దీంతో రైతులు భయపడిపోతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతున్న చింతన్ శిబిర్లో పార్టీ పటిష్టతపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇప్పటివరకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించని వర్గాలకు పెద్దపీట వేసేందుకు కసరత్తులు చేస్తుంటాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు రావడంతో పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇక దీనిపై పార్టీ హైకమాండ్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతున్న చింతన్ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చే క్రమంలో ఇప్పటికే ఒక ఇంటికి ఒక టికెట్ రూల్ తీసుకొచ్చింది. తాజాగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంలోనూ పరిమితిపై చర్చ జరుగుతుంది. 2 సార్లకు మించి ఎవరికీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదనే విషయంపై నేతల అభిప్రాయాలను కోరింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి రానుంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు వరకు ఎగుమతి కోసం క్రెడిట్ లెటర్ జారీ చేసే వాటికి మాత్రమే షిప్పింగ్ కు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుంది. ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన గోధుమ నిల్వలు రష్యా అడ్డుకుంటుంది. దీంతో అనేక దేశాలకు గోధుమల సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా EU దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. రష్యా, ఉక్రెయిన్ దేశాలు గోధుమ ఎగుమతుల్లో టాప్ ప్లేస్ లో ఉంటాయి. అయితే ఇద్దరు యుద్ధంలో ఉన్న కారణంగా గోధుమలకు డిమాండ్ పెరిగింది.
గోధుమల ఎగుమతిపై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ బ్యాన్ పై కాంగ్రెస్ మండిపడింది. ఇది రైతు వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించింది. అధిక ఎగుమతి ధరల ప్రయోజనాల రైతుకు అందకుండా పోతున్నాయంది కాంగ్రెస్. ఈ బ్యాన్ పై చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆక్షేపించారు. గోధుమల ఉత్పత్తి తగ్గలేదని, అయితే గోధుమలను సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాట వాస్తవమన్నారైనా ఈ బ్యాన్ కు గోధుమల ఉత్పత్తికి సంబంధం లేదన్నారు. కేంద్రం గనక గోధుమలను సరిగ్గా సేకరిస్తే ఈ నిషేధం వచ్చి ఉండేదే కాదన్నారు. ఇలా చేయడంతో తానేమీ ఆశ్చర్యపోలేదని, మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న విషయం తమకు తెలుసని చిదంబరం ఎద్దేవా చేశారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చింతన్ శిబిర్ నిర్వహిస్తుండగా, మరోవైపు ఆ పార్టీకి సీనియర్ నేత పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ ఝాకర్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఫేస్బుక్ లో దిల్ కీ బాత్ స్ట్రీమ్ లో తన రాజీనామా ప్రకటన చేశారు. గుడ్ బై కాంగ్రెస్ అంటూ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ పంజాబ్ యూనిట్ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. నవజోత్ సింగ్ సిద్ధును పీసీసీ చీఫ్ గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో సిద్ధు సైతం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొద్ది కాలంగా సునీల్ ఝాకర్ పరోక్షంగా కాంగ్రెస్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం. కాంగ్రెస్ మేధోమథన సమావేశాల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించినప్పుడు ఆర్థిక విధానాలను విభిన్నంగా మార్చడం గురించి పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పారు. గడిచిన 8 ఏళ్లలో వృద్ధి రేటు మందగమనం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనమని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం నిలిచిపోయిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మాయి లండన్ పర్యటన రద్దయింది. ఈ నెల 19న సీఎం లండన్ వెళ్లాల్సి ఉంటాయి. 21వ తేదీ వరకు దావోస్ లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరగనుంటాయి. ఇందులో పాల్గొనేందుకు సీఎం వెళ్లాల్సి ఉంది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్ నిరాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ప్రత్యేక అధికారుల బృందం పాల్గొనాల్సి ఉంటాయి. అయితే ముఖ్యమంత్రి మినహా ఇతరులంతా వెళ్లేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో రాజ్యసభ, ఎమ్మెల్సీల ఎన్నికలతో పాటు మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఏ క్షణంలోనైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చనే సంకేతాలతో సీఎం లండన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన మరాఠీ నటి ఖేత్కీ చితాలేపై 3 కేసులు నమోదయ్యాయి. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మరాఠీ నటి ఖేత్కీ చితాలే ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో శరద్ పవార్ కు వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. నరకం ఎందుకు చూస్తున్నది, బ్రాహ్మణ ద్వేషి అంటూ పలు అభ్యంతరకర పోస్టులు చేసింది. కాగా ఆ నటి మరాఠీలో చేసిన ఈ పోస్టుల్లో శరద్ పవార్ పూర్తి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే పవార్ 80 ఏళ్ల వ్యక్తి అని పరోక్షంగా ఆరోపించింది. తానేలోని కాల్వా పోలీస్ స్టేషన్ తో పాటు మరో 2 పోలీస్ స్టేషన్లో నటి ఖేత్కీ చితాలేకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బీజేపీ నకిలీ హిందుత్వ బుర్కా ధరించిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. మనతో కలిసి ఉన్న పార్టీ బీజేపీ నకిలీ హిందుత్వ బుర్కా ధరించిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో ఘంట మోగించే హిందువుల్లా కాకుండా ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే హిందువులా ఉండాలని బాలాసాహెబ్ ఠాక్రే తమకు చెప్పేవారన్నారు. హిందుత్వకు తానే కస్టోడియన్ అని బీజేపీ అంటుందని, అప్పుడు మొత్తం శివ సైనికులు ఏమిటని ప్రశ్నించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ముంబైలో ఫడ్నవీస్ కు స్వేచ్ఛనిస్తానని చెప్పారు. త్యాగాలతో సాధించుకున్న ముంబై కాజేయాలని చూసేవారి అంతు తేలుస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బస్సుల్లో నిర్భయ స్కీమ్ అమలు చేయనుంది ప్రభుత్వం. ఇటీవల బస్సుల్లో ప్రయాణించిన ఆయన ప్రయాణికుల సమస్యల గురించి ఆరా తీశారు. ప్రజలు బస్సుల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి సీఎం స్టాలిన్ కు విన్నవించారు. ప్రభుత్వ బస్సుల్లో సీసీ కెమెరాలతో పాటు ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణకు నిర్భయ స్కీమ్ అమలు చేయనున్నారు. మొదటి దశగా 500 బస్సుల్లో, తర్వాత దశలో 2500 బస్సుల్లో ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు సీఎం స్టాలిన్. శివసేన ఇప్పుడు కాంగ్రెస్ సేనగా మారిపోయిందన్నారు అమరావతి ఎంపీ నవనీత్ రాణా.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేతకాని వాడన్నారామె. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నవనీత్ రాణా భర్త రవి రాణాతో కలిసి పురాతన హనుమాన్ మందిరం వరకు పాదయాత్ర చేశారు. మందిరంలో హనుమాన్ చాలీసా పఠించారామె. ఉద్ధవ్ ఠాక్రేకి మంచి బుద్ధిని ప్రసాదించాలని హనుమంతుని ప్రార్థించారు. ఈ నెల 24న ప్రివిలేజ్ కమిటీ ఎదుట నవనీత్ రాణా హాజరు కానున్నారు. మరోవైపు శివసేన నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను తోలుబొమ్మ అన్నారు నవనీత్ రాణా. 20 అడుగుల గొయ్యి తీసి తనను పాతేస్తామన్న సంజయ్ రౌత్ పై కేసు పెడతానని తెలిపారు. త్రిపుర కొత్త సీఎంగా బీజేపీ ఎంపీ మానిక్ సాహా ఎంపికయ్యారు. బీజేపీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు మానిక్ సాహాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మానిక్ సాహా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగాను కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ హైకమాండ్ నాయకత్వ మార్పుకే మొగ్గు చూపింది. పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. బిప్లవ్ రాజీనామా చేసిన మరుక్షణమే భేటీ అయిన బీజేఎల్పీ సమావేశంలో మానిక్ సాహాను పార్టీ ఎమ్మెల్యేలు కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను పాటిస్తున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు. ఆయన 22,958 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వీరు 11 ప్రభుత్వ శాఖల్లో నియమితులయ్యారు. 2011 నుంచి తాను అవినీతి రహిత పారదర్శక నియామకాలను ప్రారంభించానని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశానన్నారు. అవినీతి లేకుండా పారదర్శకంగా నియామకాలను చేపట్టడం వల్ల రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ కన్నా దేశానికే పెద్దపీట వేయాలని తమకు బీజేపీ బోధించిందన్నారు. కాంగ్రెస్ నేతలు చింతన్ శిబిర్ పేరుతో ఉదయ్పూర్లో సమావేశాలు నిర్వహిస్తుండగా గుజరాత్ బీజేపీ సైతం మేధోమథన సదస్సుకు సన్నద్దమవుతుంటాయి. అహ్మదాబాద్ శివార్లలోని గోల్ఫ్ రిసార్ట్లో ఆది రేపటి నుంచి ఈ సమావేశాలను నిర్వహించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పర్యావరణ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్, గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు సహా 35 నుంచి 40 మంది ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ ప్రశ్నించారు. అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ గీతం వందే మాత్రం ఆలపించి ప్రజలు తమ ప్రాణాలను అర్పించారని, కాబట్టి ఈ రోజు జాతీయ గీతం పాడటానికి ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించకపోతే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్లోని అమృత్సర్ గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగి ఆసుపత్రిలోకి వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలోని రోగులందరినీ అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. అయితే పార్కింగ్ ప్రాంతంలో వాహనాలు దగ్ధమైనట్లు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలంలో 8 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సిబ్బంది తెలియజేశారు.